హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఇంక మార్నింగ్ లేవగానే ముచ్చట్లు పెట్టుకున్నాం అనమాట. అందరం కూర్చొని టీ తాగుతున్నాం. ఇంకా స్టార్ట్ కాల వాడి బర్త్డే సెలబ్రేషన్స్కి డెకరేషన్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా స్టార్ట్ కాల. కూర్చొని ముచ్చట్లు ఆడుతున్నాం లేవాలి. వీడైతే ఇంకా లేవలేదు. లేవగానే అందరూ విష్ చేస్తారని ఆడికి అర్థమై పడుకుంటున్నాడు ఇంకాసేపు ఎక్కువసేపు. ఈరోజైతే అందరం పని స్టార్ట్ చేసాం అనమాట. ఉదయం ఇప్పుడైతే టిఫిన్ పూరీ పిండి కలుపుకుంటున్నాం అనమాట. మా ఆయనగారు అయితే మధ్యాహ్నం బిర్యానీ అదే పూరీ కర్రీకి కట్ చేస్తున్నారండి. నాకైతే పూరి అస్సలు ఇష్టం ఉండదు, కానీ అందరూ వస్తున్నారు అంటే అందరూ కాదులే, అందరూ ఉన్నాం కదా, అక్కడ ఎట్లనో చేసుకోండి, ఇక్కడ చేసుకోవడం, ఇక్కడ వదిలికి పిల్లలకి అందరికీ ఇష్టం. పైగా అందరూ వస్తారు ఫ్రెష్గా వండుకోవడానికి ఉంటుందని ఈయన ఫాస్ట్ ఫాస్ట్ ఎప్పుడు ఉండేది. వెజిటబుల్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా నేను కూడా పూరీ పిండికి అయితే కలిపేశాను. బిర్యానీకి కూడా కటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడే చేయకపోయినా అట్లా కట్ చేసి పక్కన పెట్టుకుంటాం. రైస్ ఇది కర్రీలో, పన్నీర్ కర్రీలోకి, ఇది బిర్యానీకి. హడావిడి కాకుండా దేనికై సెట్ చేసి పెట్టుకున్నాం. మా బర్త్డే బాయ్ అయితే లేచి పని చేయించుకుంటున్నాడు అందరి చేత. ఎడ చెయ్యాలి ఏం చెయ్యాలని కదా. హ్యాపీ బర్త్డే రిక్కీ, హ్యాపీ బర్త్డే చెప్పు, థ్యాంక్ యూ అను. బిజీనా. బిర్యానీ ప్రిపరేషన్కి అయితే ఆల్ సెట్. బియ్యం, జీడిపప్పు, బంగాళదుంప, క్యారెట్, బీన్స్, మసాలా ఐటమ్స్, బఠానీ, జీడిపప్పు, బిర్యానీ ఎసెన్స్, వాటర్తో సహా అన్నీ పెట్టేసింది. వదినైతే డెకరేషన్ ఐటమ్స్ ఎక్కడో పెట్టిందంట, సో వెతుకుతుంది. అలానే ఇల్లు కూడా క్లీన్ చేసేసుకుంది పనిలో పని. నడిపి 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 ఎత్తుకో, నడిపి అట్లా చిన్న నడుతురు. ఇక్కడైతే ఉదయం లేవగానే సూర్యుడు ఎంట్రీ అయితే మంచిగా ఉంటుంది ఇంట్లోకి, ఎందుకంటే తూర్పు ఫేసింగ్ కాబట్టి. అదే మనకు సిటీలో అయితే అస్సలు దొరకదు. ఇట్లా ఎంత ఎత్తికినా మాకు కాన్ రాలేదనమాట, అందుకని వేరే తీసుకున్నాము. అవును, పక్క బిల్డింగ్కి అయితే అసలు లైటింగే రాదు, ఉదయం అయినా సాయంత్రం అయినా. మాకైతే అటు ముళ్ళపాల్లో కూడా ఇంతే అనమాట, తూర్పు ఫేసింగ్ కాబట్టి మంచిగా ఇంట్లోకి వచ్చింది. అది సిటీలో మనకు అసలు దొరకలేదు అనమాట. అందుకని ఇక్కడ హాయిగా లేవగానే ఏదో కూర్చుంటాం కాసేపు, ఎండ త్వరగా తగిలిద్ది అని చెప్పి. రిక్కీ ఆడి చేతిలో పెట్టే ఒకసారి. అరే దాన్ని ఆడి చేతిలో పెట్టు ఒకసారి. ఆ నీడ పడి వాడు చూడు లైటింగ్ మెరుగుతుంది బాల్ ఎట్లా. క్యాచ్ 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 అట్లా ఆడించుకోవాలి. చేతిలో పెట్టండి, మళ్ళీ ఇద్దరు మీకే చేతికి ఇచ్చి క్యాచ్ అని దగ్గరే ఉంటే కింద పడినీరా, కొంచెం దూరం చేయాలి. ఏంటి అది రేటింగ్ చేస్తావు. క్యాచ్ రిక్కీ క్యాచ్. నువ్వు వాడి చేతిలో వదిలేయాలండి, చిన్న బాల్స్ తా. వీడికైతే బర్త్డే కదా అని ఇంకా హెడ్ బాత్ అయితే చేయించాను. ఇలా హెడ్ బాత్ చేశాక వాడికి అలా హెడ్ మసాజ్ అంటే హెడ్ తుడుస్తూ ఉంటే అంత ఇష్టం, భలే పెడతాడు మొహం. అందుకోసమైనా నేను చాలాసేపు తుడుస్తాను అనమాట. పైగా తొందరగా ఆరిపోతే మంచిది, లేదంటే జలుబు కూడా చేసిద్ది కదా అని అయితే ముందు బాగా తుడుస్తాను తల. అయితే 2 లీటర్స్ గిన్నెలో పాలు వాడుకోమన్నారు అత్తయ్య గారు. నేను మూత పెట్టున్నది చిన్న గిన్నె అన్నట్టు వినిపించింది నాకు. చిన్న గిన్నెలో ఏమనుకొని అయిపోతుంది, తీరా తర్వాత అయ్యంట తోడేసిన పాలంట. బాటిల్లో తోడుకొని బాటిల్లో తోడుకోవాలి. ఇంకా ఆ లోపే చెప్పారు, పడుకునే లోపే చెప్పారు. మళ్ళీ బాటిల్లో పాలు పారబోసి మూత పెట్టండి, అందుకని చూసారు. లేదంటే తోడుకునే రాత్రి. నీ బతుకమే మంచిదైంది, నీ మతి మార్పు బతుకంగా మతి మార్పు మంచిదైంది. చూసి ఈ కోసమా అన్నారు. అవునన్నా, తీరా చూస్తే ఏ సైజ్ చేస్తున్నావు ఇప్పుడు? 6 inches 7 inches? నేను ఎక్కడ పడతాను నుంచి ఇంకా పడుకోపోయేటప్పుడు చూసి చెప్పారు. 14 నుంచి పూరి చేయమ్మే. 14 నుంచి చేయొచ్చు, ఏముంది. కళాలు ఎట్టదు ఎంత పెద్దది? 4 ముక్కలు చేసుకోండి. డాడీ తిరుపతిలో డాడీ
80 ఎంఎంఓ 70 ఎంఎంఓ దోశ చెబితే ముగ్గురు పట్టుకొని వచ్చారు ఒక దోశని. పట్టుకున్నారు, తినడానికి 10 మంది కష్టపడ్డాం. 4 పొయ్యిల వల్ల తొందరగా అయిపోతాయి వంటలు. బొమ్మ ప్రిపేరింగ్, శ్రీలత పామింగ్, టెక్లంగడ్ గోలింగ్, దక్షిత్ గడు అక్కడ రొల్లుతుండు. నీకే రే జేజ్ పెట్టుకుంటున్నాను బర్త్డే రోజు టిక్లో. కోకోమెలాన్ కేక్ రిక్కికి వాడికి ఇష్టం కదా కోకోమెలాను. కోకోమెలాను ప్లస్ ఫారెస్ట్ అవి 2 కలిపితే రిక్కి. ఈ ఫోన్ కాల్ అయితే అమెరికన్ హాస్పిటల్ నుంచి, ఎందుకంటే నేను డెలివరీ అయింది మాత్రం అమెరికన్ హాస్పిటల్లో. సో వీడి బర్త్డే రోజు ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి అని కనుక్కొని విష్ చేసి పెట్టేశారనమాట. మా ఆయన చెప్తుంటే నేను వినకుండా ప్రాంక్ ఏమో అనుకొని ఎవరు 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 అని అడుగుతున్నాను. చివరికి వాళ్ళు మాత్రం అమెరికన్ హాస్పిటల్ వాళ్ళంట. సో వాళ్ళు గుర్తుంచుకొని మరీ విష్ చేశారు ఇట్లా మాకు. యాక్చువల్‌గా హాస్పిటల్ వాళ్ళంటే అంత తొందరగా కాల్ చేయరు కదా! అందుకనే నేను నిజమేనా కాదా అని అన్నిసార్లు మా ఆయన్ని ఎవరు ఎవరు అని అడిగాననమాట. కానీ అది సంగతి. ఇంకా బర్త్‌డే సెలబ్రేషన్ కోసమైతే డెకరేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళ డ్యాడీ, తాతయ్య, పిల్లలు వీళ్ళందరూ కలిసైతే చేస్తున్నారు. అత్తయ్య గారు, వదిన అయితే వేరే పనులు ఉంటాయి కదా! ఇంట్లో పనులు అవి చేసుకుంటున్నారు. నేను మాత్రం అయితే ముందు ఫ్రెష్ అవ్వటానికని వెళ్ళాను. అందుకనే ఈ వీడియో తీసేటప్పుడు నేను లేననమాట. వాళ్ళే డెకరేట్ చేసుకొని వాళ్ళే వీడియో తీసుకున్నారు. యాక్చువల్‌గా వీడి బర్త్‌డే సెలబ్రేషన్ కొంచెం గ్రాండ్‌గా అనుకున్నాంలే కానీ, మెయిన్‌గా క్రిస్టమస్‌కి దగ్గరలో వచ్చేసరికి మా వదిన వాళ్ళు కూడా రావటానికి అవ్వదనమాట. ఇంకా వాళ్ళు రాకుండా మేము చేసుకోము ఏ సెలబ్రేషన్ అయినా. సో, ఇంకా అందుకని సింపుల్‌గా లాగించేసాం. పైగా చెప్పాను గదా! లాస్ట్ వాడి అన్నప్రాసన గానీ, బారసాల గానీ అన్నీ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంక అందుకని ఇప్పుడు లైట్ తీసుకున్నామనమాట. అలా అని అస్సల చేసుకోకుండా ఏమీ లేము. మాకు తోచినంతలో వదిన వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం కాబట్టి జస్ట్ కేక్ కటింగ్ చేయించుకొని అలా గుడికి తీసుకెళ్ళొచ్చాం అంతే. పాపం దక్షిత్ గాడు మాత్రం ఇంట్లో గోల గోలగా ఉండేసరికి ఎప్పుడూ ఇంట్లో వాళ్ళ నలుగురు ఉంటారు కదా! వాడికి గోల గోలగా అనిపించేసరికి బాగా ఏడిచేసాడనమాట. ఎందుకంటే కొంచెం కొత్తగా ఉంది. అందరిలో ఉండేసరికి వాడికి కూడా ఇంకా ఏడుస్తూ ఉన్నాడని వదినైతే వాడి దగ్గర ఉంది. ఇంకా పిల్లలిద్దరు లక్షిక, పర్ణిక ఏమో మా ఆయన గారికి హెల్ప్ చేస్తున్నారు. పర్ణిక అయితే వీడియో తీస్తుంది. లక్షిక అయితే బెలూన్స్ అందించడం ఇట్లా హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. మా రిక్కీని కింద వదిలిపెడితే వీళ్ళు డెకరేట్ చేసినట్టు అన్నీ తీసి కింద పడేస్తాడని చెప్పి వాళ్ళ తాతయ్య ఎత్తుకున్నారు. ఇంకా వాడు గూడా కొంచెం నిద్రకొచ్చి బాగానే గోల చేశాడు. ఈలోపు నేనింకా ఫ్రెష్ అయ్యి వచ్చాననమాట. వీడియో పిల్లలు తీశారు కాబట్టి కొంచెం గజిబిజిగా తీశారు. కానీ నో ప్రాబ్లమ్. ఆ ఏజ్‌కి ఆ మాత్రం తీశారంటే గ్రేట్ అనే అనుకోవాలి. మనం ఆ టైంకి అసల ఫోన్‌లు గూడా సరిగ్గా పట్టుకునే వాళ్ళం కాదు. సో, ఇంకా అందుకని ఇక్కడ దాకానే చూపిస్తున్నా. ఫైనల్ అవుట్‌పుట్ అయితే మళ్ళీ చూపిస్తాను. ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇట్లా చేసేసాం. సింపుల్‌గా బెలూన్స్ అంటించాం అంతే. మా లిటిల్ శాంటా క్లాస్ అయితే రెడీ అవుతున్నాడు. శాంటా గిఫ్ట్స్ ఇవ్వాలి గదా! అందుకనే గివ్ అవేస్ అయితే ఆల్రెడీ 2 ఇచ్చేసాడు. వెయిట్ ఫర్ ది థర్డ్ వన్. వీడికైతే నిద్రొచ్చి బాగా గోల చేశాడు. కానీ అట్లనే ఒక 2 వీడియోస్ అయితే తీసుకున్నాం. బర్త్‌డేకి బ్యానర్లు, గీనర్లు ఇయన్నీ ఎందుకులే అని చెప్పి మా ఆయన స్మార్ట్‌నెస్ ఉపయోగించి థంబ్‌నెయిల్స్ చేస్తారు కదా! అదే థంబ్‌నెయిల్ లాగా చేసి ఇట్లా టీవీలో అయితే సెట్ చేశారు. స్టార్ట్ అయింది. బిర్యానీ బీన్స్. ఇక్కడ మా ఆయనేమో పన్నీర్ కర్రీకి ప్రిపరేషన్ కటింగ్ చేస్తున్నారు. డెకరేషన్ అయితే అయిపోయింది. వాడిని రెడీ చేశాను, పడుకుంటూ పోయాడు. బర్త్‌డే ఇంట్లోనే కాబట్టి డెకరేషన్ ఇలా సింపుల్‌గా చేసేసాము. ఆగు ఆగు మరీ కింద పెట్టుకు, తెలీదు పొలం ఉందని కూడా తెలియదు. ఈ సైడ్స్ పెట్టు, 2 సైడ్స్ రెండు. ఇక్కడ ఇట్లా 4 ఇచ్చాడు, రౌండ్ పెట్టచ్చు. కొంచెం దూరం పెట్టు. ఇక్కడ పెట్టు. మరి
మరి అంత దగ్గరగానా సరే పెట్టే ఉంది కానీ బాగానే ఉంటుంది. ఈ టాపప్స్ అనేది అంతేగా కేక్ టాపప్స్. కేక్ టాపప్స్ మాత్రం టాపర్స్ అంతే టాపర్స్ అనుకుంటా. టాపర్స్ ఆన్లైన్లో తీసుకున్నాం అనమాట. ఆ బొమ్మలు గెమ్మలు అన్నీ పెట్టించే బదులు ఇది బెస్ట్. అంత క్రీమ్ తినలేము డెకరేషన్కే కాబట్టి ఇది 4-5 వేలు అడుగుతున్నారు. అవును. నెక్స్ట్ వీడియో ఆపాను. పెట్టు పెట్టే సెంటర్లో ఇంకేం పెట్టవా? బర్త్డే కనపడదుగా. ఇక్కడ కిందకి కొంచెం కిందకి వద్దా? తోసేసాను కిందకి. వద్దులే సైడ్స్గా పెట్టు. ఎందుకంటే మళ్ళీ పొల్ల లోపలికి వెళ్ళిపోతే ఉందని తెలియదు. కనిపిస్తుందిలే పెట్టే. ఇటు తిప్పు లైట్గా. ఫోటోకి బాగుంటుంది అట్లా ఉంటే. గ్రాస్ 2 ఇచ్చాడా 3 ఇచ్చాడా? ఈ సెంటర్లో పెట్టి 2 సైడ్స్ చిన్నవి పెట్టు. అక్కడ కానరాదేమో. ఇట్లా ఇట్లా వద్దులే హెవీ అయిద్దేమో. కేక్ టాపర్స్ కూడా పెద్ద కాస్ట్ ఏం పడలేదన్నమాట. 150-200 అలా పడింది, అందుకనే తీసుకున్నాం. సెంటర్లో ప్లేట్ ఉందని టొమాటో కచప్ వేస్తున్నాడు. చెర్రీ లేదని మా ఆయన. చాలు చాలు చాలు. అవును అంటే తెక్కలడియాలని మా ఆయనకు భలే వస్తాయి. అవి చెప్పనవసరలా. బ్రహ్మాండంగా పడుకోండు. కెమెరామ్యాన్ పిలుద్దామంటే పాపం వీడి నిద్ర అవ్వకముందే మేము నిద్ర లేపామన్నమాట. ఎందుకంటే అప్పటికి 11:30-12 అయింది. ఇంకా అప్పటికి కూడా ఇంకా ఏమవుతాంలే కేక్ కటింగ్ కాకుండా లంచ్ ఏం తినేస్తామని చెప్పి ఇంకా ఆడనైతే నిద్ర లేపాం. ఇంకా ఫోటోగ్రాఫర్ కూడా రావడం లేట్ అయింది, మళ్ళీ ఆయనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకా నిద్ర లేపాం. కానీ చుక్కలు చూపించాడు మధ్యలో లేచి. ఎందుకంటే వాడు మధ్యలో లేచినా మ్యాక్సిమం యాడోడు వెంటనే మత్తు వదిలిద్ది. కానీ ఈసారి మాత్రం ఎందుకో చాలా గోల్ చేశాడు అసలు. ఎందుకంటే 2-3 డేస్ నుండి వాడికి పాపం తిరుగుడు అవుతుంది కదా, నీరస పడిపోయాడో ఏమో. నిద్రపోయినోడు అసలు లేవను కూడా లేవలేదు. ఇంకా అలానే చాలాసేపు ట్రై చేసాం. ఏదో కొన్ని ఫోటోలు అయితే అట్లా తీయించాము. కానీ వాడైతే ఏడుస్తూనే ఉన్నాడు. వాడు ఏడ్చినా ఇంకా మనమైతే ఏం చేయలేము. ఎందుకంటే ఆల్రెడీ కెమెరామ్యాన్ వచ్చేసాడు కాబట్టి ఏ కోకో మిలానో మేము మాట్లాడించడమో ఆడించడమో ఏదో ఒకటి చేసి కొన్ని ఫొటోస్ అయితే దిగాము. కానీ ఫొటోస్ మాత్రం మంచిగానే వచ్చాయి. ఏడుపు మొహం మీద వస్తాయేమో అని అనుకున్నాంలే, కానీ మంచిగా వచ్చాయి అన్నమాట. ఈ ఏడుపు ఆపుతాడేమోనని చాలాసేపు చూసాము, బయట తిప్పుతున్నాము. ఏం చేసినా వాడు ఏడుపు అయితే అస్సలు ఆపలేదు. కానీ ఇంకా ఏం చేస్తాం, ఫోటోగ్రాఫర్ని పంపించేసి మళ్ళీ పిలవలేముగా. అందుకని ఇంకా ఎట్లాగోట్లా కాసేపు అలా ఆడించుకుంటూ ఏదో 4 ఫోటోలైతే తీసుకున్నాము. రిక్కీ గాడు ఒకడే అనుకుంటే రిక్కీ గాడికి తోడుగా దక్షిత్ కూడా ఆ రోజు ఎందుకో ఏడుస్తూనే ఉన్నాడనమాట. ఇటు వీడిని నేను, అటు వదినేమో వాడిని ఇద్దరిని చూసుకోలేక పాపం చాలా ఇదైపోయింది. అత్తయ్య గారు కూడా పాపం వీడిని ఆపుతున్నారు, వాడిని ఆపుతున్నారు. కానీ వీళ్ళిద్దరూ పోటీ మీద ఏడుస్తున్నారు. మామూలు రోజులో కెమెరా ఫొటోసే దిగరనుకున్నా గానీ ఇట్లా స్పెషల్ అకేషన్స్‌లో కూడా ఫొటోస్ దిగరు వీళ్ళేంటో మరి. ఇంకా చాలా సేపటి ప్రయత్నం తర్వాత ఏదో కాసేపు ఎత్తుకుంటే ఏడుపైతే ఆపారు. ఇంకా అప్పుడైతే ఫ్యామిలీ ఫోటోస్, సింగిల్ ఫోటోస్ అయ్యే ఇదే అని లేదు, అన్నీ దిగామనమాట. దక్షిత్ గారిని ఎత్తుకొని ఓసారి, రిక్కీని ఎత్తుకొని ఓసారి. అత్తయ్య గారోళ్ళేమో పిల్లలందరినీ పట్టుకొని ఫోటో దిగారు. వదిన మాత్రం అన్నయ్య గారిని మిస్ అయింది ఈ వీడియోలో. ఎందుకంటే అన్నయ్య గారికి షాప్‌లో చాలా బిజీ ఉందనమాట. ఇంకా అన్నయ్య గారైతే దిగలేదు. ఇంకా మేము కూడా ఒక ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకున్నాము. ఇట్లా అన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాక ఆ తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశాము. అన్నయ్య గారు మాత్రం ఈసారి బిజీగా ఉండి ఫొటోస్ దిగలేకపోయారు. కానీ ఆయన మేము గ్రాండ్‌గా ఫంక్షన్ చేసుకున్నా కూడా మెయింటెనెన్స్ మొత్తం అన్నయ్య గారే చూసుకుంటారనమాట. సో, ఎంత పెద్ద ఫంక్షన్ అయినా అన్నయ్య గారైతే ఫోటోస్‌కి అంత తొందరగా రారు. వదిన మాత్రం పాపం ఆ ఒక్కదానికి ఎప్పుడూ ఫీల్ అయ్యిద్ది. ఎంత చేసుకొని ఒక్క ఫోటో కూడా దిగలేకపోతున్నాము అని. అన్నయ్య గారు మాత్రం మెయింటెనెన్స్ కూడా ఉంటేనే కదా మంచి పేరు వచ్చేది అన్నట్టు మెయింటెనెన్స్ మొత్తం అన్నయ్య గారు చూసుకుంటారు. ఆ ఇబ్బంది మాకు రాకుండా మాత్రం అన్నయ్య గారు ఒకళ్ళు చూసుకుంటారు.
ఇంకా బర్త్డేకి మాత్రం మేము అండ్ మా డాడీయే ఇంకా అవన్నీ పిలుచుకోలేదనమాట. ఎందుకంటే ఒకళ్ళని పిలుచుకొని ఇంకోళ్ళని పిలుచుకోకుండా ఉండలేం కాబట్టి పిలిస్తే అందరిని పిలవాలి. లేదంటే ఎవరు వద్దన్నట్టు జస్ట్ ఇంక ఇంట్లో వరకే సెలబ్రేట్ చేసుకున్నామనమాట. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్ మాత్రం అత్తయ్య గారోళ్ళతో చేయించమన్నాం. ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళుండగా మనం చేయించడం మాకు ఇష్టం లేదు. నాకు మా ఆయనకి. సో, ఇంకా వాళ్ళనే కట్ చేయించమంటే కట్ చేయించారనమాట. వాడైతే పాపం ఏడుస్తూనే ఉన్నాడు నిద్ర సొగంలో లేవటం వల్ల. కానీ సెలబ్రేషన్ మాత్రం సింపుల్‌గా బాగా జరిగింది. ఫంక్షన్ మొత్తం బాగానే జరిగింది గానీ, ఒకే ఒక్క మైనస్ ఏంటంటే, ఈ రోజంతా రిక్కీ ఏడుస్తానే ఉన్నాడు. అసల ఒక ఫోటో గూడా మంచిగా రాలేదేమో అనుకున్నాను. కానీ ఫోటోగ్రాఫర్ అయితే సుమారు ఒక 500 పిక్స్ దాకా తీశారు. కానీ, అందులో ఒక 100 అట్లా ఫైనల్ చేసి మాకు పంపించారనమాట. ఎందుకంటే అన్నీ ఏడుస్తున్నాడుగా అయన్నీ స్కిప్ చేసి మంచిగా ఉన్న ఫోటోస్ వరకు మాకు షేర్ చేశారు. గ్రూప్ ఫోటోస్ అన్నిటితో పాటు మేమైతే రేషన్ కార్డుకి కూడా ఒక ఫోటో దిగాము. ఎందుకంటే మళ్ళీ రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు అంటున్నారు కదా! మళ్ళీ అప్పుడు రావటానికి అవుతదా లేదా అని చెప్పి ముందైతే దిగాము. ఆప్షనల్‌గా తీసుకుంటే ఓకే. లేదంటే మళ్ళీ అప్పుడొచ్చి ఫోటో దిగాల్సొచ్చిద్ది. వీడి బర్త్‌డేకని 3, 4 పార్టీ వేర్ డ్రెసెస్ అయితే తీసుకొచ్చాము. మారుద్దామంటే ఏడుస్తూనే ఉన్నాడని ఇంకేం చేంజ్ చేయలేదనమాట. ఇంక రేపు సంక్రాంతికి అట్లా యూజ్ చేద్దాంలే అని ఉంచేసాం. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా పన్నీర్ కర్రీ ఒక్కటే అవ్వలేదు. బిర్యానీ అయితే ఇందాక అయిపోయింది. పన్నీర్ అయితే ఫ్రై చేస్తున్నారు మా ఆయన కష్టపడి. మేమైతే ఇప్పుడే డ్రెస్సెస్ మార్చుకున్నాం. వీళ్ళంటే ఫ్రీ, మనం కాదుగా. కర్రీ ప్రిపరేషన్ అయితే అయిపోతుంది. కర్రీ మాత్రం మొత్తం ఏమైనా చేశారు. అది మాత్రం అంటే బిర్యానీ మాత్రం వదిన చేసేసి షాప్కి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా ఉన్న కుదరక ఈయన చేశారు. ఈడు దొన్నపోతులాగా రోజు నవ్వుకుంటా వీడియోలు ఫోటోలు దిగుతాడు. కానీ వాళ్ళ ఫోటోగ్రాఫర్ వచ్చేసరికి గోల ఎంత చేసిండో. అంటే అప్పుడే నిద్రపోయాడు. నిద్ర సభల్లో లేచేసరికి గోల గోల అసలు. అప్పటికే చాలా గంట ఫోన్ చేసా కూడా గంట ఆగలే అని చెప్పినాం. అవును, 40 నిమిషాలు నిద్రపోయి లేచాక కూడా ఒకటే గోల. మెలకొని ఉన్నప్పుడు గోల, పడుకొని లేచిన గోల. అసలు ఫోటోల్లో చూడంట ఎట్లా వచ్చినాయి. ఇంకెట్లా 12 అవుతుంది. ఇంకెందుకు కట్ చేయించేసాను అట్లానే. ఎందుకంటే మళ్ళీ తిని చేతు షాపుకు పోవాలా, అందుకే. ఇంక కర్రీ కూడా అయిపోయింది. అది కష్టం వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏం లేవు ఇవాళ బిర్యానీను ఓన్లీ పన్నీర్ కర్రీ కాబట్టి ఇంకేం లేవు. అది రైతా ఉంది. అది కస్తూరి మెతేవా ప్లేస్ దొరకనట్టు టీవీ కౌంటర్ ఎక్కి కూర్చున్నాడు. బెలూన్ది డస్ట్బిన్ వేయండి. సిటీలో అసలు ఆవులే ఉండవన్నారు. ఆ చివర రోడ్డు నుండి ఇక్కడంతా చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో. ఎవరైనా వీటికి ఫుడ్ పెట్టాలన్నా ఏమైనా పెట్టాలన్నా కూడా హాయిగా వచ్చి ఇక్కడ పెడతారనమాట. పూజలు కూడా ఇక వాటికి చేస్తారు. కావాలంటే అది ఆవుకు ఉన్నాయి చూడండి, పసుపు కుంకుమలు. ఇంక ఇక్కడికి వచ్చి ఆవు దొరికితే ఆవుకు చేయడమే. ఇన్ని ఆవుల మధ్యలో అక్కడ ఒక కోతి. ఆ కోతి లక్కీలు అక్కడుంది. సుమారు ఒక 30 ఆవుల దాకా ఉన్నాయి ఇక్కడ ఈ చిన్న ప్లేస్లో. ఇంకా సర్వ్ చేసేస్తున్నాను అనమాట. తినేస్తామని ముందు వేడి ఉంది, మళ్ళీ వేడి తగ్గిద్ది. రాత్రి కూడా అంత చక్కగా చేస్తుంది వదిన. నువ్వైనా వదిలేనా అట్లా చేస్తారు. ఈ ఆడబెట్టి నువ్వు పెట్టాకనా ఆనియన్ కొంచెం ఆనియనే చెప్పాలా చేసింది అందుకే దెబ్బకాయ అంటే ఒకటన్నా నిమ్మకాయ తినపని అది ఇచ్చేయి. నిమ్మకాయ అడిగి కావాలంటే చిన్న ముక్క వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏమొస్తుంది అనుకుంటున్నావు నువ్వు అసలు? ఎక్కువ ఏమొస్తాయి చూద్దాం ఏమొచ్చింది ఈరోజు నీకు. పాపం వీళ్ళకి వీడియో తీయాలంట. నేను ఎప్పుడో పొద్దున్న సరదాగా నీ వీడియో తీస్తలే అన్న. పొద్దున్న నుంచి నాకు కుదరట్లా తీయడానికి వాళ్ళు తినడానికి కావాలా. ఒక ఆమె ఏం కాదులే అని తీసేసింది. వాచ్ వచ్చిందంట. ఓపెన్ చేయనా నేను?
ఏంటయ్యి బార్బీ బొమ్మది క్లిప్పు ఓ సీతాకొక చిలుక సూపర్ సెట్ చేసా చూపిద్దాం రూపాయలు పెట్టి తినే క్లిప్ వచ్చింది పెట్టుకునే క్లిప్ వచ్చింది స్వీట్ బాగుంది కానీ 10 రూపీస్ చేసింది బజ్జీ ఈటింగ్ బజ్జీ విత్ టీ అనాలి అంతేగా. అదేంటి ఎలకలాగా ఉంది. ఏం కాదులే తిను. నేను మార్నింగ్ కట్టుకున్న శారీస్ మాత్రం తెలిసిన వాళ్ళ చేత తెప్పించాను అనమాట. నాకు వదినకి సేమ్ తీసుకుందాం అనుకున్నాం, అందుకనే సేమ్ తీసుకున్నాను. కాకపోతే ఎక్కువ రేట్లో తీసుకుందాం అనుకున్నా కానీ వదిన ఒప్పుకోలేదు. ఎందుకు అంత కాస్ట్, ఇప్పుడు ఏం పెద్ద ఫంక్షన్స్ లేవు కదా అనేసరికి ఇంకా కొంచెం లో కాస్ట్లో తీసుకున్నాం. బాగా నచ్చాయని, క్వాలిటీ మాత్రం బాగుంది. నేను మాత్రం కాస్ట్లీలో ఒక శారీ తీసుకున్నాను, ఎందుకంటే మ్యారేజ్ డేకి ఉంటుందని చెప్పి ఇంకా తీసుకున్నాం. వదినకు కూడా తీసుకుంటానంటే వద్దనిందని ఇంకా ఇప్పుడైతే ఏం తీసుకోలేదు. సేమ్ శారీ తీసుకుందాం అనుకున్నాం, అది కూడా వదిన వద్దనింది ఇంకా ఆగాం. వీడైతే పడుకున్నాడు. మేము పరిటాల ఆంజనేయ స్వామి గుడికి వెళ్దామని స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు డ్రెస్ మ్యాచింగ్ అయిద్దని చెప్పి మా ఆయన అయితే పువ్వు పెట్టుకోమన్నాడు. ఇంక నేను ఏదైతే పెట్టుకున్నాను చిన్నదా చామంతి, గ్రీన్ చామంతి. నేనైతే ఫస్ట్ టైం చూడడం, పెట్టుకోవడం కూడా ఫస్ట్ టైం, చూడటం ఫస్ట్ టైం, అయితే పెట్టుకోవడం ఫస్ట్ టైం. ఇక గుడికి వెళ్తున్నాను పెట్టుకుంటున్నాను. చిత్తులు బాయ్. మేమైతే పరిటాల గుడికి స్టార్ట్ అవుతున్నాం. వీడైతే ఇంకా లేవలా, గుడికి వెళ్ళే లోపల వేస్తాడులని అయితే ఇంకా స్టార్ట్ అయ్యాం. ముందైతే ఇంకా చాలా పని ఉంది, కేక్ డిస్ట్రిబ్యూషన్ అయ్యి, సో ముందు బయలుదేరుతున్నాం. ఈ పరిటాల ఆంజనేయ స్వామి గుడికి మాత్రం మా పెళ్ళైనప్పటి నుంచి వెళ్ళాలనుకుంటున్నాం. కానీ 2 years అయింది మా పెళ్ళయి, ఇప్పటిదాకా వెళ్ళటానికి కుదరలేదు. ఒకసారేమో గుడి దాకా వెళ్ళి రిటర్న్ అయిపోయాం, ఇంకోసారి ఏమో వెళ్దాం అనుకొని ఆగిపోయాం. ఇంకా ఈసారి మాత్రం వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం. పైగా వీడి బర్త్డే రోజు ఏ గుడికి కూడా వెళ్ళలేదు కాబట్టి ఇంకా ఇక్కడికే వద్దామని అయితే ఫిక్స్ అయ్యి వెళ్ళాం. ఎలాగో కొంచెం టైం కూడా దొరికింది. పైగా కంచెంచర్లోనూ ఉన్నాము, దగ్గరే కాబట్టి ఇంకా ఈసారి మాత్రం కన్ఫామ్ వెళ్ళాల్సిందే అని కూర్చున్నాం అనమాట. ఈ గుడికి మాత్రం ఎప్పుడో నా చిన్నప్పుడు మా నాన్న ఒకసారి తీసుకొచ్చినట్టు గుర్తు. ఇంకా ఆ తర్వాత అసలు ఎప్పుడూ రాలేదనమాట. ఎప్పటి నుంచో వెళ్దామన్నా కుదరలేదు కాబట్టి ఇంకిప్పుడు మాత్రం సాటిస్ఫైడ్. ఎలాగైతేనే అనుకున్నట్టు గుడికైతే వచ్చేసాము. అసలు ఈరోజు మంగళవారం, మరి ఎంతమంది జనాలు ఉంటారో ఏమో ఐడియా లేదు. ఎంతసేపు పట్టిద్దో ఏమో అని మేము మాత్రం కొంచెం ఎర్లీగా 4కి అట్లా స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి. ఎంట్రన్స్లోనే రాముల వారి గుడి ఉంటుందన్నమాట. ఇది దర్శించుకొని ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళాలంట, అందుకని ముందైతే ఇటు వచ్చాం. ఇవాళ వీడు మాత్రం ఫొటోస్కి అస్సలు సహకరించలేదనమాట. పోనీ ఇక్కడ గుళ్ళో దిగుదామన్నా కూడా ఎక్కడా సహకరించలేదు. వెనక్కి తిరిగి ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తూనే ఉన్నాడు, ఎందుకంటే ఇంత పెద్ద విగ్రహం వాడు ఎప్పుడు చూడలేదు కదా, ఇదే ఫస్ట్ టైం కాబట్టి అలా చూస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు పిలిచినా పలకట్లేదన్నమాట. ఇంతకీ ఈ పరిటాల ఆంజనేయ స్వామి గుడి ఎంతమందికి తెలుసు, ఎంతమంది వెళ్ళారు అంటే మాకు లోకల్లో వాళ్ళందరికీ అయితే కన్ఫర్మ్ తెలుస్తుంది. కానీ యూట్యూబ్లో మాత్రం మేము పెట్టిన వీడియోస్ ఓన్లీ లోకల్ వాళ్ళు చూడరు కాబట్టి అడుగుతున్నాను. రిక్కీ గారు మాత్రం ఇంత పెద్ద విగ్రహం చూసి ఏడుస్తాడేమో అనుకున్నా కానీ ఏమీ అడవలేదనమాట. మంచిగా ఇంకా కొత్తగా చూస్తున్నాడు. ఇంకా లోపల ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుందామని అయితే వెళ్ళాము. ఇక్కడ వీడియోస్ అయితే తీయకూడదంటే ఇంక అందుకనే వెంటనే ఆపేసాము. మేమైతే పరిటాల ఆంజనేయ స్వామి గుడికి వచ్చామన్నమాట. ఏంటంటే రెగ్యులర్గా అంటే మొన్న తిరిగాంలే కానీ ఇక్కడికి ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాం, కుదరట్లేదు. ఇంక ఎట్లానో వీడి బర్త్డే ఏ గుడికి వెళ్ళలేదు కాబట్టి ఇంక ఇటైతే వచ్చామన్నమాట. ఎలానో వదిన వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం కాబట్టి దగ్గరే కాబట్టి వద్దామని అయితే వచ్చేదామన్నమాట ముందు. ఎందుకంటే చెప్పా కదా, మెయిన్గా 1.5 year అవుతుంది అప్పటి నుంచి వద్దాం అనుకుంటున్నాం, కుదరట్లా. నేను ఉన్నప్పుడు ఆయన ఉండరు, ఆయన ఉన్నప్పుడు నేను ఉండట్లేదు. సో ఇప్పుడు ఎట్లానో ముగ్గురం ఉన్నాము ఇక్కడే. వీడిని ఏదో ఒక టెంపుల్కి తీసుకెళ్ళాలి కదా బర్త్డేకి అనేసి ఇంక ఇటైతే తీసుకొని వచ్చాం. దర్శనం కూడా మంచిగా అయింది, ఎందుకంటే ఎవ్వరు లేరు అనమాట. మంగళవారం పైగా కానీ ఎవరు లేరు. ఇవాళ మంచిగా అయింది. మార్నింగే వద్దాం అనుకున్నాం కానీ మార్నింగ్ ఇంట్లో చిన్న సెలబ్రేషన్స్ చేసుకున్నాం కదా. మార్నింగ్ కూడా ఎందుకంటే వదినాను అన్నయ్య గారు
షాప్కి వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళు లేకుండా ఇంట్లో చేసుకుంటే బాగోదని ఇంకా చేసుకోలేము కదా అని ఇంకైతే ముందు మార్నింగ్ సెలబ్రేషన్స్ చేసేసుకున్నాం. ఇంకా ఇప్పుడు 4:30, 5కి బయలుదేరి వచ్చామన్నమాట. మార్నింగ్ అయితే ఉండేవాళ్ళేమో, ఇప్పుడైతే అంతా లేరు. ఒక 10 పీపుల్ అట్లా ఉన్నారంతే. మళ్ళీ కాసేపు ఆగితే మళ్ళీ జనాలు పెరుగుతారు. పోనీ అప్పుడే వద్దామంటే కనుక ఇదిగోండి వీడు చలికి మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి వచ్చేసాం. పైగా హైవేలో బైక్ మీద రావాలి కదా, కొంచెం ఇబ్బంది అవుతుందని ముందైతే ఇంకా ఇప్పుడు బయలుదేరి వచ్చేసాం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు షాప్కి వెళ్ళాక షాప్లో వాళ్ళకు కూడా కొంచెం కేక్ అయ్యి ఇద్దాం అనుకున్నాము. సో ఇంకా అందుకని ముందైతే ఇంకా కాని చేసుకొని వెళ్ళాలి. పైగా ఇవాళ ఇంకో వీడియో తీద్దాం అనుకున్నాం కదా, రిక్కీకి బర్త్డే గివ్ అవే అన్నా కదా, అది కూడా వీడియో షూట్ అయితే ఉంది. సో అందుకనేసి ముందైతే స్టార్ట్ చేసాం. 3 days అయింది మేమైతే ఊరు నుంచి వచ్చి, కానీ ఒక నిమిషం కూడా ఖాళీ లేదు, కూర్చొనేది కూడా లేదనమాట. తిరుగుడే సరిపోయింది మాకు. ఇక్కడైతే చాలా షార్ట్ వీడియోస్ తీసుకున్నాం, అవి కూడా అప్లోడ్ చేసా చూడండి. ఏదో వాడిదేగా షాప్ పెట్టండి. కాపే మొత్తం ఇవ్వగలరు. మీరందరూ మ్యాచింగ్ నువ్వు తక్కువ. కేక్ కాదు నాన్న, ప్లేట్ పట్టుకోవాలి. ఇంకా వదిన వాళ్ళ షాప్లో వాళ్ళ వర్కర్స్ అందరికీ కేక్స్ అయితే ఇచ్చేసి వచ్చేసాము. ఇంకా వీడైతే వాళ్ళ నాన్నమ్మని పట్టుకొని తిరుగుతున్నాడు. పూరి పిండి ఉంటే ఇంకా చపాతీ చేసేసుకుంటున్నాం అనమాట. ఇవాళ టిఫిన్ ఇంకా డిన్నర్ ఇదే. పాలు యాక్చువల్గా మేము ఎవరి బర్త్డే అయినా అట్లా ఫౌండేషన్కి ఇస్తామని తెలిసిందే కదా మీకు. ఇంకా రిక్కీ బర్త్డే కూడా పెద్దగా గ్రాండ్గా ఏం చేయట్లే కదా, అలా అనాథ పిల్లలకి భోజనం అది ఇద్దాం అనుకున్నాం. ఎప్పుడు ఇచ్చేదే జస్ట్ మామూలు ఓన్లీ ఫుడ్ పార్సిల్ అనమాట. ఈరోజు వచ్చేలోపు ఒక 50 మెంబర్స్కి అట్లా కేకు ప్లస్ ఫుడ్ అయితే స్పాన్సర్ చేసామన్నమాట. వీళ్ళు అనాథ పిల్లలు అంటే అనాథ పిల్లలు అయితే ఏం కాదులే, కానీ స్లమ్లో ఉంటారు కదా పూర్ పీపుల్, వాళ్ళకనమాట. వీళ్ళు ఒక ఫౌండేషన్ వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు. మీలో ఎవరికన్నా ఈ ఫౌండేషన్ నెంబర్ కానీ ఏమైనా కావాలంటే కింద కామెంట్లో చెప్తే నేనైతే నెంబర్ అండ్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ట్రస్టబుల్. మేము ఒక 2 years నుంచి అయితే ఇస్తున్నాం వీళ్ళకి. ఓన్లీ ఫుడ్డే కాదు, వీళ్ళ దగ్గర చాలా రకాల డొనేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మీరు ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇట్లా వెబ్సైట్ కూడా ఉంది వీళ్ళకి, తాగం ఫౌండేషన్ అని కొడితే వస్తుంది. చాలా మంచి పని అయితే చేస్తున్నారు వీళ్ళు. మామూలుగా అయితే అనాథాశ్రమంకి వెళ్ళి పెడదాం అనుకున్నాం, కానీ మేము శ్రీలత ఏమన్నదంటే అనాథాశ్రమంకి వెళ్ళినా కానీ వీళ్ళకి కూడా కడదాం, ప్రతి ఒక్కరికి కడుతున్నాం కదా మనం, రిక్కీ దానికి కూడా కడదామంది. సార్ నేనే ఆలోచించా, మళ్ళీ మన బర్త్డే ఇంట్లో చేసుకొని మనం తినేట్టు పోయి అంత కుదరదులేమ్మా, నెక్స్ట్ ఎప్పుడంటే మనం వెళ్దాంలే, వీళ్ళకి కట్టేద్దాం ఎంత అయితే అంత, కానీ ఎక్కువ కడదాం కొంతమందికి ఎక్స్ట్రాగా అని చెప్పి ఎక్కువ మందికి వీళ్ళకే కట్టేసామన్నమాట ఇంకా డబ్బులు. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాం. బాయ్ బాయ్. అన్నట్టు మీరు మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి.